జనవరి 2026 న్యూ ఇయర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఒక గుడ్ న్యూస్తో మొదలైంది. ఏంటి ఇది అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనుకునే ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఒక ఢిల్లీ హైకోర్టు రూలింగ్ వల్ల మనకి కాస్ట్ గణనీయంగా తగ్గటం, దీనికి జెనరిక్స్ రూపంలో మనకి మందులు అందుబాటులో రావటం అన్నది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. అసలు ఏంటి ఈ డ్రగ్, ఎటువంటి డ్రగ్స్కి మనకు కాస్ట్ తగ్గుతుంది, ఫ్యూచర్లో ఇంకా ఇమ్యూనోథెరపీ డ్రగ్ కాస్ట్ తగ్గొచ్చా లేదా అన్న డీటెయిల్ అనాలిసిస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాకర్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజర్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో నివోలుమాబ్ అని చెప్పి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇమ్యూనోథెరపీ డ్రగ్ ఇవాళ రోజున జైడస్ కంపెనీ వాళ్ళు ఇండియా మొత్తంలో బయోసిమిలర్ లాంచ్ చేయడం జరిగిందనమాట. దీనికి ప్రధానమైన కారణం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక రూలింగ్. ఇదే డ్రగ్ గురించి జూలై 2025లో జైడస్ కంపెనీకి బిఎంఎస్ అన్న ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఒక లాసూట్ జరిగిందనమాట. దాంట్లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అంటే బిఎంఎస్కి ఏదైతే పేటెంటెడ్ నివోలుమాబ్ డ్రగ్ ఉందో అది May 2, 2026 వరకు వ్యాలిడ్ ఉందన్నమాట. సో పేటెంట్స్ అయ్యే వరకు కంపెనీ ఏ కంపెనీ, ఇండియన్ కంపెనీ ఇది మార్కెట్లో లాంచ్ చేయకూడదు అని చెప్పేసి రూలింగ్ ఇచ్చిందనమాట. కానీ వీళ్ళు మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయిన తర్వాత కొత్తగా ఉన్న ఒక డివిజనల్ బెంచ్ ఏం చెప్పింది అంటే ఈ డ్రగ్ చాలామంది పేషెంట్స్ లైఫ్ని కాపాడుతుంది, అఫోర్డబిలిటీ పెరిగితే ఎక్కువ మంది పేషెంట్స్ ఈ డ్రగ్ తీసుకోవచ్చు. ఈ కారణం వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే జైడస్ ఈ కంపెనీ డ్రగ్ని ఏదైతే నివోలుమాబ్ ఉందో బిఎంఎస్ కంపెనీది అది లాంచ్ చేయొచ్చు, కానీ దాని లాక్స్ అవన్నీ మెయింటైన్ చేసి జస్ట్ ఇన్ కేస్ కోర్ట్ కేసు అది ఓడిపోతే ఆ కాంపెన్సేషన్ బిఎంఎస్కి ఇవ్వచ్చు అని చెప్పిందనమాట. కానీ క్యాన్సర్ పేషెంట్స్కి దీంట్లో లాభం ఏంటి అంటే ఈ ఇమ్యూనోథెరపీ డ్రగ్ చాలా ఎక్స్పెన్సివ్. బిఎంఎస్ ఆల్రెడీ ఈ డ్రగ్ని పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ రూపంలో ఇచ్చిన తర్వాత కూడా చాలామంది పేషెంట్స్కి ఈ డ్రగ్ అందుబాటులో లేదు, కాస్ట్ చాలా ఎక్కువగా ఉండటం మనకి తెలిసిందే. కానీ టాటా మెమోరియల్ హాస్పిటల్ ఇదే డ్రగ్ది చాలా లో డోస్ 40 mg డోస్ స్టడీ చేసి ఆ 40 mg డోస్ ఇచ్చినా చాలు పేషెంట్స్లో ఇమ్యూనోథెరపీ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. అలాంటి డ్రగ్ ఇవాళ రోజున జైడస్ అనే కంపెనీ మార్కెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ సగం తగ్గిపోతుంది, పేషెంట్ ఎక్కువ మంది డ్రగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇమ్యూనోథెరపీకి బాడీ ఇమ్యూనిటీ స్టిమ్యులేట్ బెటర్గా ఈ క్యాన్సర్ కనుక గుర్తిస్తే చాలా క్యాన్సర్స్ని పూర్తిగా తగ్గించే అవకాశాలు కూడా ఇమ్యూనోథెరపీ ద్వారా ఉందన్నమాట. సో ఈ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కూడా చాలా తక్కువ క్యాన్సర్స్కి బిఎంఎస్ ఇంతకుముందు అందించేది. జైడస్ ఇదే డ్రగ్ని చాలా క్యాన్సర్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అందిస్తుంది. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఇండికేషన్స్ ఎక్కువగా ఉన్న క్యాన్సర్స్లో, ఇంతకుముందు పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లేని క్యాన్సర్స్లో కూడా ఈ డ్రగ్ మనకి అందుబాటులో రావడం వల్ల పేషెంట్ క్యూర్ రేట్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా హాడ్కిన్స్ లింఫోమా లాంటి క్యాన్సర్స్లో ఇంకా బెనిఫిట్ ఉండబోతుంది అనమాట. సో ఇది ఈ సంవత్సరం బిగినింగ్లోనే చాలా మంచి న్యూస్ మనకి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఫ్యూచర్లో ఇంకా చాలా డ్రగ్స్ ఉన్నాయన్నమాట. పెమ్బ్రోలిజుమాబ్, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, ఇవన్నిటి మీద కూడా ఇంకా పేటెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదే రూలింగ్ని కనుక చాలా కంపెనీస్ ఆసరాగా తీసుకుంటే మన ఇండియన్ కంపెనీస్ ఈ పేటెంటెడ్ మాలిక్యూల్స్ని ఇండియాలో తొందరగా లాంచ్ చేసి మన పేషెంట్స్కి బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు చాలాగా ఉన్నాయన్నమాట. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ హిస్టారికల్ డెసిషన్ అండ్ చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి ఇది హెల్ప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.